సోమవారం అంటే పరమశివుడికి ఎంతో ఇష్టమైన రోజు. భక్తి శ్రద్ధలతో శ్రీకాళహస్తీశ్వరుని చరిత్రను ఎవరైతే వింటారో వారికి సకల పాపహరణంతో పాటు శివానుగ్రహం కూడా కలుగుతుంది. మరి అంతటి పవిత్రమైనటువంటి ఆ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీకాళహస్తి క్షేత్రం యుగయుగాల కాలం నాటిది. బ్రహ్మలోకంలో దిక్పాలకుల సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశానికి విశ్వకర్మ కూడా ఆహ్వానించబడ్డాడు. ఆయన కుమారుడు ఊర్ణనాభుడు. లేక కలిగినటువంటి సంతానం. ఆయన కుమారుడు తను కూడా తనతో వస్తానని మారం చేస్తాడు. అందుకు విశ్వకర్మ తనతో పాటు బ్రహ్మ యొక్క లోకానికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు బ్రహ్మను చూసినటువంటి ఊర్ణనాభుడు, తండ్రి, ఆయన ఏం చేస్తాడు అని తండ్రిని అడుగుతాడు. అందుకు విశ్వకర్మ, నాయనా, ఆయన సృష్టి చేస్తారు అని చెప్తాడు. అయితే మనం కూడా చెయ్యొచ్చు కదా అని అంటాడు ఊర్ణనాభుడు. అందుకు తండ్రి, మనం చెయ్యరాదు నాయనా, బ్రహ్మ మాత్రమే సృష్టిని చేస్తారు అని అంటాడు. అలా ఎందుకు చేయకూడదు, నేను కూడా చేస్తాను అని జీవుల్ని సృష్టించాడు ఊర్ణనాభుడు. అది గమనించినటువంటి బ్రహ్మ ఊర్ణనాభుణ్ణి, నువ్వు చేస్తున్నటువంటి పనేంటి అని అడుగుతాడు. అందుకు ఊర్ణనాభుడు, మీరు చేస్తున్నటువంటి పనే నేను కూడా చేస్తున్నాను, ఏం తప్ప అని అంటాడు. అందుకు కోపగించిన బ్రహ్మ, నీవు భూలోకంలో సాలెపురుగుగా జన్మించు అని ఊర్ణనాభుణ్ణి శపిస్తాడు. తన తప్పును తెలుసుకున్న ఊర్ణనాభుడు బ్రహ్మకాలపై పడి శరణు వేడుకుంటాడు. అందుకు శాంతించిన బ్రహ్మ, నీవు భూలోకంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించి అతనిలో ఐక్యమవుతావు అని చెబుతాడు. శాప ఫలితంగా ఒక బిల్వ వృక్షంపై సాలెపురుగుగా పుడతాడు ఊర్ణనాభుడు. తను సాలెపురుగుగా మారినా కూడా తన పూర్వజన్మ జ్ఞానం పోలేదు. ఆ పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడో, ఆయన దగ్గరికి ఎలా చేరాలో అని పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉండేవాడు. అంతలో ఒక శివభక్తుడు శివపూజకై మారేడు దళాలు కోయడానికి అక్కడికి వస్తాడు. ఊర్ణనాభుడు ఆ మారేడు దళాలలో చేరి శివభక్తుడితో పాటు శివయ్య దగ్గరికి చేరుకుంటాడు. తనకు శివయ్యపై అపరిమితమైన భక్తి ఏర్పడుతుంది. ఆ శివలింగం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటుంది. ఎలాగో తన పూర్వజన్మ స్మృతి కారణంగా శివయ్యకు ఒక ఆచాదనగా ఒక గూడును అల్లుతుంది ఆ సాలెపురుగు. తరువాత చిన్న చిన్న ప్రాకారాలు అల్లుతుంది. ఆ గూళ్ళు మంచు బిందువులతో తడిసి ఎండకు ముత్యాల పందిర్లాగా చక్కగా మెరుస్తాయి. అప్పుడప్పుడు వీస్తున్నటువంటి పెనుగాలికి ఆ గూళ్ళు తెగిపోయేవి. అయ్యయ్యో, నా శివయ్యకు ఆచాదన లేకుండా పోతుందే అని తెగినటువంటి ఆ దారాలను మరలా మరలా అతికిస్తూ ఉండేది. ఊర్ణనాభుణ్ణి, తనకున్నటువంటి ఓపికకు భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఒకనాడు ఆ సాలెపురుగును పరీక్షించదలిచాడు. అనుకున్నదే తడవుగా ఆలయంలో కలిగినటువంటి అఖండ జ్యోతిని పెంచి ఊర్ణనాభుడు అల్లినటువంటి ఆ సాలెగూడును దహించి వేస్తాడు. మరలా ఓపికతో కష్టపడి శివయ్యకు గూడు నల్లుతుంది. కాని మరలా ఆ గూడు మంటలకు ఆహుతైపోతుంది. ఇలా కాలిపోయినప్పటికీ ఊర్ణనాభుడు అల్లుతూనే ఉన్నాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. ఓపిక నశించిపోయింది. ఎలాగైనా కాని ఆ దీపాన్ని మింగివేయాలి అనేంత కోపం వస్తుంది. వెంటనే ఆ దీపాన్ని మింగివేయడానికి ప్రయత్నించగా పరమేశ్వరుడు తన చేతిని అడ్డుపెట్టాడు. ఊర్ణనాభా, ఆగు, నీ భక్తికి నేను ఎంతో సంతోషించాను అని అంటూ పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. ఊర్ణనాభుడు శివుణ్ణి దర్శించగానే తన యొక్క పూర్వరూపం వచ్చి తనకు ముక్తిని ప్రసాదించమని, తన పేరు కూడా చిరస్థాయిలా ఉండేలా వరాన్ని కోరుకుంటాడు. అందుకు సంతోషించిన పరమశివుడు సరే అని ఊర్ణనాభుణ్ణి తనలో ఐక్యం చేసుకుంటాడు. సాలెపురుగును శ్రీ అని కూడా పిలుస్తారు. ఆ తరువాత కృతయుగం గడిచిపోతుంది. త్రేతాయుగం మొదలై చివరి దశకు చేరుకుంటుంది.
అప్పుడు కాలుడు అనేటువంటి మదోన్మాది ఉండేవాడు. అతడు ఒక శివరాత్రి పర్వదినాన శివ ఆరాధన చెయ్యకుండా శివభక్తులను పరిహాసం చేస్తూ ఉండేవాడు. పరమ దయామయుడైన పరమేశ్వరుడు తనను దూషించినా పట్టించుకోడు. కాని తన భక్తులను పరిహాసం చేస్తే మాత్రం ఆయన సహించలేడు. అప్పుడు సాంబశివుడు కాలుణ్ణి రప్పించి తన భక్తులను దూషించిన కారణంగా నీవు పాడులోకమైనటువంటి పాతాళలోకంలో జన్మించమని శపించాడు. కాలుడు తన తప్పును గ్రహించి పశ్చాత్తాపం చెంది శివుడి కాలపై పడి తన తప్పును మన్నించమని కోరుకుంటాడు. అందుకు ప్రసన్నమైనటువంటి పరమేశ్వరుడు నీవు పాతాళలోకంలో సర్పంలా జన్మించి నన్ను సేవించి నా యొక్క సాన్నిధ్యాన్ని పొందుతావు అని చెబుతాడు పరమేశ్వరుడు. ఆ తర్వాత శాప ఫలితంగా కాలుడు పాతాళలోకంలో జన్మిస్తాడు. పాతాళలోకంలో సర్వసంపదలు రాణులతో చక్కగా అనుభవిస్తూ సుఖంగా ఉండేవాడు. అలా కొంతకాలానికి తన పూర్వజన్మలో జరిగిన సంఘటన అంతా గుర్తుకు వస్తుంది. అతను శివయ్యను వెతుక్కుంటూ గజకాననం చేరుకుంటాడు. వెతకబోయినటువంటి తీగ కాలికి తగిలిందని అన్నట్లుగా ఒక చెట్టు కింద శివలింగాన్ని చూస్తాడు. వెంటనే అతడికి కర్తవ్యం బోధపడుతుంది. ప్రతిరోజు కూడా 5 గంటలకు నిద్రలేచి విలువైనటువంటి రత్నాలను, మణులను, మాణిక్యాలను తెచ్చి శివయ్యను పూజిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ద్వాపరకాలం మొదలవుతుంది. కైలాసంలోని ప్రమదగణాలలో హస్తి అనేటువంటి ఒక గీంకరుడు ఉండేవాడు. అతడు పరమ అహంకారి. అతడు పరమశివుణ్ణి దర్శనం చేసుకోవాలని బయలుదేరుతాడు. అక్కడున్నటువంటి ద్వారపాలకులు శివపార్వతులు ఏకాంత సమయంలో ఉన్నారు, వారిని దర్శించుకోవడం ఇప్పుడు కుదరదని చెబుతారు. వారి మాటలను లెక్క చేయకుండా శివపార్వతులు ఏకాంతంలో ఉండగా దర్శించుకుంటాడు. ఆగ్రహించిన పరమేశ్వరుడు అస్థిని వినయ విధేయతలు లేని కారణంగా భూలోకంలో మదపుటేనుగై పుట్టమని శాపానిస్తాడు. శివుడి యొక్క శాపం కారణంగా హస్తి మదపుటేనుగై భూలోకంలో జన్మించింది. ఒకరోజు అది ఆడ ఏనుగులతో విహారం చేస్తూ గజకాననంలోని శివలింగాన్ని చూస్తుంది. అప్పుడు తన యొక్క గతస్మృతులు గుర్తుకు వస్తాయి. ఆనందంతో పరవశించిపోతుంది. శివయ్య మీద భక్తి పుట్టుకు వస్తుంది. వెంటనే తాను స్నానం చేసి తొండం నిండుగా నీరు నింపుకుంటుంది. చుట్టుపక్కల ఉన్న మారేడు దళాలను సేకరిస్తుంది. కలువపూలను తెస్తుంది. అప్పటికే పెట్టినటువంటి రత్నాలు, మణులను తొలగించి తన తొండంతో తెచ్చినటువంటి నీటితో అభిషేకం చేసి మారేడు దళాలను, కలువపూలను ఆ శివయ్యకు అలంకరిస్తుంది. కన్నార్పకుండా చూస్తూ శివయ్య ఎంత అందంగా ఉన్నావయ్యా అని మురిసిపోయేది. మరలా రేపు వస్తానయ్యా అంటూ వెళ్ళిపోయింది. మరునాడు తెల్లవారింది. కాలుడు నిద్రలేచి శివయ్యను చేరుకుంటాడు. తను పూజించిన మనులన్నీ నేలపాలై ఉండడం గమనిస్తుంది. శివలింగంపై ఆకులు, అలమలు, ముళ్ళు ఉండడం గమనిస్తుంది. తనకు మనసు కలత చెందుతుంది. తను ఎన్నో విలువైన మణిమాణిక్యాలను ఉంచితే ఎవడో గిట్టనివాడు వాటిని తొలగించి చెత్తను తీసుకువచ్చి పెట్టాడని అనుకుంటుంది. కాలుడు ఆ ఆకులను తొలగించి తను తెచ్చిన మణిమాణిక్యాలను అలాగే పచ్చలు తెచ్చి చక్కగా అలంకరిస్తుంది. అప్పుడే సూర్యోదయం కావడంతో ఆ మణులపై పడిన సూర్యకిరణాల కారణంగా శివలింగం వివిధ రంగులలో మెరిసిపోయింది. ఆహా, ఈ రంగుల కాంతిలో ఎంతో సుందరంగా ఉన్నాడు నా శివయ్య అని సంతోషిస్తుంది. మరుసటి రోజున ఏనుగు వచ్చి చూస్తుంది. తాను శుభ్రంగా అభిషేకం చేసి మారేడు దళాలు, కలువపూలతో పూజ చేస్తే ఎవడో దుర్మార్గుడు వాటిని తొలగించి రాళ్ళు రప్పలు తెచ్చిపెడుతున్నాడని ఎంతో బాధపడుతుంది. వెళ్ళి మారేడు దళాలు, ఎర్రటి కలువపూలను తెచ్చి మరలా అభిషేకం చేసి పూజ చేసుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఏనుగు పాముల పూజలలో ఏమాత్రం మార్పు రాలేదు. పాము శివయ్యతో, ఏమయ్యా, నేను నీకు తెచ్చిన అమూల్యమైన మనుల కంటే
ఆ చెత్తే ఎక్కువైపోయిందా? నా పూజ, నా వ్రతం అంతా వ్యర్థమైపోయిందే. శివయ్య, నా పూజ నీకు నచ్చలేదా? ఆ దుర్మార్గుడి యొక్క చెత్త ఎక్కువైపోయిందా? అని పరిపరి విధాల బాధపడింది. ఎలాగైనా కాని ఆ దుర్మార్గుడి అంతు చూడాల్సిందే. ఆ తర్వాతే నా పగ చల్లారుతుందని ఇంటికి చేరుకుంటుంది. పాము పగతో తల్లడిల్లిపోయింది. రాత్రంతా కూడా పాము కోపం కారణంగా నిద్ర కూడా పోలేదు. తన రాణులు తీసుకువచ్చిన పాలను కూడా తీసుకోలేదు. అదలా ఉండగా పాము వెళ్ళిన కొంతసేపటికి ఏనుగు రానే వచ్చింది. తన మనసు కోపంతో కుతకుతలాడిపోయింది. అది కూడా శివయ్యను నిలదీసింది. నీకు నల్లరాళ్ళా, కలువలా, ఎర్రరాళ్ళా, ఎర్ర కలువలా? అతను ఎవడో రాళ్ళు పెట్టి పూజిస్తూ ఉంటే అసలు నువ్వెలా ఊరుకున్నావయ్యా? అవునులే, నేను శుచిగా, శుభ్రంగా అభిషేకం చేసి మంచి పువ్వులు, నీకిష్టమని మారేడు దళాలు తెచ్చి మరీ పూజిస్తున్నాను. నా పూజ కన్నా కూడా వాడెవడో తెచ్చిపెట్టిన రాళ్ళే ఎక్కువైపోయాయి అని అంటూ మరలా పూజ చేసింది. నేను ఎలాగైనా సరే ఆ దుష్టుణ్ణి కనిపెట్టి అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయింది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని పాము, ఏనుగు ఎదురుచూస్తూ ఉన్నాయి. ఇక తెల్లవారింది. తన శత్రువు పనిపడదామని ఏనుగు, తన శత్రువును హతమార్చాలని పాము ఇద్దరూ కూడా పరమేశ్వరుడి చెంతకు చేరుకున్నారు. అంతలో శివయ్యపై వేసిన మారేడు దళాలలో చిన్నగా మారి దాక్కుంది ఆ పాము. ఏనుగు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ శివలింగాన్ని చూసింది. తను ముందు రోజు చేసిన పూజ చెక్కు చెదరకుండా అలాగే ఉండడం చూసి ఎంతో సంతోషించింది. తన శత్రువు రాలేదు, భయపడి ఉంటాడు అని అనుకుంటుంది. వెంటనే అది మారేడు దళాలు, ఎర్ర కలువలు, తెల్ల కలువ పూలను కోసుకొచ్చింది. ఆడ ఏనుగులు తన వెంట రాకపోయినా తన యొక్క మదనతాపం తీరిపోయింది. తామరతూళ్లు తినకపోయినా తన ఆకలి కూడా పోయింది. మనసు ఆనందలోకాలలో విహరిస్తూ ఉంది. తను పూజ చేయడానికి పూనుకుంది. ముందు రోజు పూలను, ఆకులను తొలగించడానికి సిద్ధమైంది. తొండాన్ని పానమట్టంపైకి పోనిచ్చింది. అదే అదునుగా ఎదురుచూస్తున్న ఆ పాము దొరికాడురా అంటూ తొండంలోకి వెళ్ళిపోయింది. ఏనుగు అది గమనించేలోగా తలలోకి దూరిపోయింది ఆ పాము. ఆ అనుకోని సంఘటనకు భయపడిన ఆ ఏనుగు దిక్కులదిరేలా గీంకారం చేసింది. ఆ శబ్దానికి అరణ్యంలోని జంతువులన్నీ కలవరపడ్డాయి. దిక్కుతోచక తలో దిక్కుకు పరిగెత్తాయి. ఆ బాధను భరించలేక ఆ ఏనుగు కనబడిన చెట్టుకు తన తలను బాదుకోసాగింది. అయినా కూడా తన నొప్పి తగ్గలేదు. తను ఆ బాధ భరించలేక చావడం ఖాయం. నేను చచ్చినా కూడా పాము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతకకూడదని తన తొండాన్ని మెలిపెట్టింది. వెంటనే తన పక్కన ఉన్న ఒక పెద్ద బండకేసి తన తలను బాదుకోసాగింది. ఆ ఘటనకు లోపల ఉన్నటువంటి పాము చనిపోయింది. ఏనుగు తల పగిలి రక్తపు మడుగులో పడిపోయింది. ఆ క్షణంలో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. వారిని ఆశీర్వదించారు. ఆ రెండు కూడా ప్రమదగణాలుగా మారిపోయాయి. ఆ ప్రమదగణాలు శివపార్వతులను ఎన్నో రీతులుగా స్తుతించారు. స్వామి, మాకీ జన్మలు చాలు, మీలో ఐక్యమవ్వాలి, మా పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయేలా వరమివ్వండి అని ప్రార్థిస్తారు. అందుకు సంతోషించిన పరమేశ్వరుడు అలాగే అంటాడు. కృతయుగంలో సాలీడు, త్రేతాయుగం, ద్వాపర యుగంలో పాము, ఏనుగుల పేర్లు వచ్చేలా శ్రీకాళహస్తి అనే పేరు ఏర్పడింది. శివపార్వతులు ఆ శివలింగంలోకి ప్రవేశించారు. 3 మూగజీవాలు 3 గుణాలకు ప్రతీకలు. సాలీడు సత్వగుణానికి, పాము, ఏనుగులు రజో తమో గుణాలుగా కలిగి ఉంటాయి. ఈశ్వరుడు త్రిగుణాతీతుడు. శ్రీకాళహస్తి క్షేత్రంలో పరమేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడిగా ప్రసిద్ధి పొందాడు. కాశీలో మరణిస్తే పుణ్యం, శ్రీకాళహస్తిలో కాలు మోపితేనే పుణ్యం. శివపురాణంలో సూత మహర్షి సౌనకాది మునులకు
కుబేరుడి జన్మ సంబంధిత విషయాలు చెప్పాడు. పూర్వం కాపుల్య నగరంలో యజ్ఞదత్తుడు, సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. శాస్త్రపురాణాలన్నింటిలో ప్రావీణ్యత ఉన్నందున యజ్ఞదత్తుడు కాపిల్య నగరంలో రాజాదరణ పొంది రాజగురువుగా నియమింపబడ్డాడు. యజ్ఞదత్త సోమిదమ్మ దంపతులకు ఏకైక సంతానం గుణనిధి. అతడు చెడు సావాసాల వలన జూదమునకు బానిసై ఆ జూద క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. తల్లి సోమిదమ్మకు ఇవన్నీ తెలిసినా గారాబంతో మందలించకపోగా భర్తకు ఈ విషయం తెలిస్తే ఎక్కడ కోపడతాడో అనే భయంతో మౌనం వహించేది. యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్యకలాపాలలో నిమగ్నమై కొడుకును పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడైనా కొడుకు గురించి భార్యని అడిగితే ఆవిడ పుత్రప్రేమతో చదువుకోవడానికి గురువుగారి దగ్గరికి వెళ్ళాడనో గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్యపెట్టేది. దాంతో గుణనిధికి అడ్డు అదుపు లేక ఇంట్లో దొరికిన నగను దొరికినట్టుగా దొంగిలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. అలా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరం కూడా ఇంట్లో నుండి అపహరించి దానిని జూదంలో పెట్టి ఓడిపోయాడు. ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుడి కంటపడడం, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతన్ని నిలదీయడంతో అతను దానిని జూదంలో గుణనిధి దగ్గర నుండి గెలుచుకున్నా అని చెప్పడంతో యజ్ఞదత్తుడి నోట మాట రాలేదు. ఆ రోజు దాకా కొడుకు ఏం చేస్తున్నది తనకి తెలియని పరిస్థితుల్లో ఉన్నందుకు సిగ్గుపడుతూ భార్య కొడుకులపై కోపంతో ఇంటికి వెళ్ళి కొడుకు చెడు సావాసాలకు లోనైన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలించాడు. ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేకపోయాడు. అయితే గుణనిధి మిత్రులెవరూ కూడా గుణనిధిని తమ ఇంట తలదాచుకోవడానికి సహకరించలేదు. ఇక చేసేది లేక గుణనిధి చెంతనే ఉన్న గౌతమీ నదిని దాటి పక్క ఊరు చేరుకున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి తమ శక్తి కొలది జాగారాలు చేసి మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తీసుకొని తిందామని గర్భగుడిలోకి వెళ్ళాడు. అప్పటికే అక్కడ దీపం ఆరిపోయి ఉంది. దాంతో చీకట్లో ఏమీ కనిపించక తన పైవస్త్రాన్ని చింపి ఒత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటికి నడుస్తూ ఉండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుడి కాలు తగిలి ఆ అదాటుకు నందీశ్వరుడిపై పడి తల పగిలి చనిపోయాడు. ఊరి నుండి పారిపోతూ పవిత్రమైన గౌతమీ నదిలో స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో అతడు వెలిగించిన దీపం, శివరాత్రి పర్వదినం నాడు ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం, ఇవన్నీ అనుకోకుండా చేసిన శివరాత్రి పర్వదినం నాడు అతను మరణించడం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. ఆ తర్వాత అతడికి ఉత్తమమైన జన్మ ఎలా లభించిందో ఈ కథలోనే మనం తెలుసుకుందాం. ఇది ఇలా ఉండగా 10 మంది బ్రహ్మ మానస పుత్రులలో ఒకడైన పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ధర్మాన్ని గ్రహించాలన్న ఆసక్తితో మేరు పర్వతాల దగ్గరికి వెళ్ళి అక్కడికి అతి చేరువలో ఉండి తృణబిందుడనే ఆశ్రమానికి సమీపంలోనికి వెళ్ళి అక్కడ తనకు అనువైన ఒక ప్రదేశాన్ని ఎంచుకొని తపస్సు ప్రారంభించాడు. ఆ ఆశ్రమ పరిసరాలు ఎంతో రమణీయమైన ప్రకృతి శోభతో విరసిల్లుతూ ఉండేవి. అందుకే అప్సరసలు, నాగకన్యలు తరచుగా అక్కడికి వచ్చి తమ ఆటపాటలతో కాలం గడిపి వెళ్ళిపోతూ ఉండేవారు. దీనివలన పులస్తుడికి తపోభంగం కలగసాగింది. దాంతో కోపగించిన పులస్త్యుడు, నా చూపు మేర ఇక్కడికి వచ్చిన వాళ్ళు, నా తపస్సుకు అంతరాయం కలిగించిన వాళ్ళు తమ కన్యత్వాన్ని పోగొట్టుకొని గర్భం ధరించుదురుగాక అని శపించి తపస్సులో మునిగిపోయాడు. అక్కడికి వచ్చే దేవకన్యలకు ఆ విషయం తెలిసి
భయపడి అటు రావడం మానేశారు. ఆ శాపం గురించి తెలిసిన వారెవరూ అక్కడికి వెళ్ళేవారు కాదు. అయితే తృణబిందు మహర్షి కుమార్తెకు ఈ విషయం తెలియకపోవడంతో ఆమె ఒకరోజు ఉద్యానవన విహారానికి ఆ ప్రదేశానికి వచ్చింది. అప్పుడు పులస్త్య మహర్షి పరమ మనోహరంగా సుశ్రావ్యంగా వేదగానం చేస్తున్నాడు. అది విని పులికించిపోయి ఆ మహర్షిని చూద్దామని ఆమె ఆయన సమీపానికి వచ్చింది. దాని ఫలితంగా ఆమెలో గర్భాధారణ చిహ్నాలు పొడగట్టాయి. అది చూసి ఆమె చాలా బాధపడింది. వెంటనే ఆమె ఆశ్రమానికి చేరి ఆ విపరీతాన్ని తండ్రికి చెప్పుకుంది. తృణబిందు మహర్షి దివ్యదృష్టితో జరిగిందేంటో తెలుసుకున్నాడు. పులస్తుడి దగ్గరికి వెళ్లి తన కుమార్తెను భార్యగా స్వీకరించవలసిందిగా పులస్తుణ్ణి ప్రార్థించాడు. పులస్తుడు రాజర్షి అయిన తృణబిందువు మహర్షి ప్రార్థనను కాదనలేకపోయాడు. ఆమెను భార్యగా స్వీకరించాడు. ఆ తర్వాత ఆమె అత్యంత వినయ విధేయతలతో నిరంతరం సేవాపరాయణతతో పులస్త్య బ్రహ్మను సంతోషపెడుతూ వచ్చింది. ఆమె సేవలకు మెచ్చిన పులస్త్యుడు ఆమె పట్ల అనుగ్రహంతో, నీవు నేను వేదగానం చేస్తున్నప్పుడు నీవు నా దరి చేరావు. కాబట్టి నీకు పుట్టే కుమారుడు నాతో సమానమైన జ్ఞానం, శక్తి ఉన్న పుత్రుడు పుడతాడని ఆశీర్వదించాడు. అలా పుట్టినవాడే విశ్రవశుడు, అంటే వేదాధ్యయములు విన్నవాడని అర్థం. అతనిని విశ్రవుడు, విశ్రవ బ్రహ్మ అని కూడా పిలుస్తారు. తన తండ్రితో అన్ని విషయాలలో సమానుడై నిత్యం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. యుక్తవయస్కుడైన విశ్రవుడికి భరద్వాజ మహర్షి తన కుమార్తెైన దేవవర్ణినిచ్చి వివాహం జరిపించాడు. వీరిరువురికి పుట్టినవాడే వైశ్రవణుడు. ఆనాడు కైలాసప్రాప్తి పొందిన గుణనిదే ఈ జన్మలో వైశ్రవునిగా పుట్టాడు. ఈ వైశ్రవణుడే కుబేరుడు. గత జన్మలో గుణనిధి తన జీవిత చర్మాంకంలో అలా అనుకోకుండా ఉపవాస దీక్ష చేసి శివాలయంలో దీపారాధన చేసి తనువు చాలించాడు. గుణనిధి చేసుకున్న ఈ పుణ్యఫలం వల్ల అతడు కుబేరుడిగా జన్మించి శివుడికి అత్యంత సమీపంగా ఉండి అదృష్టాన్ని కూడా పొందాడు. కుబేరుడు శివభక్తి తత్పరుడిగా పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న వైశ్రవుడు తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్థాలను సేవించి, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి, ఆ తర్వాత గాలిని కూడా పీల్చకుండా 1000 సంవత్సరాల పాటు చేసిన తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై తనని లోకపాలకుడిగా, ధనాధ్యక్షుడిగా ఉండే వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. కాని తాను ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు మళ్లీ బ్రహ్మ కోసం తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానం ప్రసాదించి త్రికోట పర్వతం మీద సముద్రం మధ్య భాగంలో ఉన్న లంకాపట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారని, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక నువ్వక్కడికి వెళ్ళి ఉండమని చెప్పి అదృశ్యమయ్యాడు బ్రహ్మ. అప్పుడు కుబేరుడు లంకకు అధిపతి కనుక లంకాధిపతి అయ్యాడు. ఆ విధంగా కుబేరుడు లోకపాలకుడు, ధనాధ్యక్షుడు, లంకాధిపతియే కాక పుష్పక విమానాన్ని కూడా పొందాడు. దాంతో కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి పరిపాలించసాగాడు. కుబేరుడి ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసిన పాతాళరాజు సుమాలి అసూయ చెందాడు. సుమాలి కుమార్తె కైకసి విశ్రవ బ్రహ్మ యొక్క రెండవ భార్య. అంటే కైకసి కుబేరుడికి సవతి తల్లి అవుతుంది. కైకసి కూడా కుబేరుడు వంటి ఐశ్వర్యవంతుడైన కుమారుడు కావాలని విశ్రవుణ్ణి కోరింది. విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో వేలకాని వేలన కలిసినందున రావణుడు, కుంభకర్ణుడనే రాక్షసులు జన్మించారు. కుంభకర్ణుడు అనగా ఏనుగు చెవులు కలవాడని అర్థం. ఈ విషయం తెలుసుకున్న కైకసి తనకు ఇంకొక సత్పుత్రుడు కావాలని అడగడంతో విశ్రవుడి అనుగ్రహం వలన విష్ణుభక్తి కలిగిన విభీషణుడు పుట్టాడు. అలా కుబేరుడికి
రావణుడు సోదరుడన్నమాట. రావణుడు రాక్షసుడు కావడంతో తన తాతగారైన సుమాలి వద్ద పాతాళ లోకంలో ఉండేవాడు. ఒకసారి కుబేరుడు పుష్పక విమానంలో సంచరిస్తూ ఉండగా కుబేరుడి సవితి తల్లి దానిని చూసి వెంటనే రావణాసురుణ్ణి పిలిచి ఆ విమానాన్ని తీసుకునిరా అని ఆదేశిస్తుంది. కుబేరుడు భోగభాగ్యాలతో లంకా నగరంలో రాజ్యపాలన చేయడం చూసి తట్టుకోలేక రావణాసురుడు ఉన్నపలంగా లంక మీదికి దండెత్తాడు. అంతకుముందే రావణాసురుడు శివుడి గురించి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి అనేక వరాలను పొందాడు కనుక తన వరబలంతో తనకు అన్న అయిన కుబేరుణ్ణి బెదిరించి అతని వద్ద నుంచి లంకా నగరాన్ని, పుష్పక విమానాన్ని బలవంతంగా తీసుకున్నాడు అనడం కంటే లాక్కున్నాడు అనడమే సరైనది. సోదరా కుబేరా, నీకంటే ముందు ఈ లంక మా రాక్షసులదే. నువ్వు ఈ లంకను వదిలి ఇక్కడ్నుండి పో అని ఈ విధంగా అన్నను బెదిరించిన రావణాసురుడు తల్లి కోరికను తీర్చడమే కాకుండా కుబేరుడు అందంగా అత్యద్భుతంగా నిర్మించుకున్న లంకా నగరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. కుబేరుడికి శారీరక బలం తక్కువ, అంతేకాక యుద్ధం చేసి జనాలను చంపే క్రూర స్వభావం అతనికి లేదు. పైగా రావణాసురుడు హఠాత్తుగా రావడంతో రావణాసురుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుని కుబేరుణ్ణి తరిమేశాడు. దాంతో భయపడి అక్కడ్నుండి వెళ్ళిపోయిన కుబేరుడు కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సును మొదలుపెట్టాడు. ఈసారి గాలిని సైతం బంధించి ఒంటికాలిపై నిలబడి శివుణ్ణి మనసులో నిలుపుకొని ఘోర తపస్సు చేయసాగాడు. తన శరీరం నుంచి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలు వ్యాపించాయి. దేవేంద్రుడు కుబేరుడికి తపోభంగం కలిగించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసలయ్యాయి. కాలం గడిచిన కొద్దీ కుబేరుడి శరీరం ఎముకల గూడుగా మారిపోయింది. అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుణ్ణి మెచ్చి శివుడు ప్రత్యక్షమై లంకా నగరానికి మించిన దివ్య భవనంతో అపురూపమైన చైతన్య రథాన్ని ఇచ్చి అనేక ఉద్యానవనములతో, నవనిధులతో, మణిమాణిక్యాలతో, సర్వసంపదలతో అలకాపురి అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను. ఇక నుండి నువ్వు అక్కడే ఉండు అంటూ యక్షులకి, గంధర్వులకి, మయులకి రాజువై ఉండు అని అనుగ్రహించాడు. ధనవంతుడవు, ధనదాతువు అయిన నిన్ను మించినవాడు ఈ సృష్టిలోనే ఉండడు. నువ్వు ఉత్తర దిక్కును పరిపాలిస్తూ నా ప్రియమిత్రుడవై, నాకు ఆప్తుడివై చెరిస్తూ ఉండు అని ఎన్నో వరాలనిచ్చి కుబేరుడికి మంచి రూపాన్ని ప్రసాదించి అదృశ్యమయ్యాడు పరమశివుడు. అందుకే అధిక ధనం కలవారిని అపర కుబేరులు అంటారు.